రాష్ట్ర ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు. జగన్ ప్రాసిక్యూషన్పై న్యాయ సలహా. వారి అభిప్రాయం మేరకే తదుపరి చర్యలు తీసుకుంటాం. సెకీతో ఒప్పందంపై ప్రజల కోణంలో నిర్ణయం. అదానీ జగన్ వ్యవహారంపై సీఎం వెల్లడి. జగన్ అవినీతిని పార్లమెంటులో ఎండగట్టాలి. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచన. ముడుపుల మసకతో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదన్నారు. వదిలేస్తే మరొకరు తప్పు చేసే పరిస్థితి వస్తుందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకుముందు టీడీపీ పార్లమెంటు పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగన్ అదానీ లంచాల కహానీపై చంద్రబాబు స్పందించారు. సౌర విద్యుత్ టెండర్ల వ్యవహారంలో గత జగన్ ప్రభుత్వానికి 1750 కోట్ల మేర ముడుపులు అందాయని అమెరికా కోర్టులో అక్కడ ప్రభుత్వ సంస్థలు ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో జగన్ను ఇక్కడ ప్రాసిక్యూట్ చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నాం. ఏం చేయగలమన్న దానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం. ఇక్కడ మన పరిధి ఎంతవరకు ఉంది, చట్టపరంగా ఏం చేయగలమో నిపుణుల అభిప్రాయం తెలుసుకున్నాక నిర్ణయానికి వస్తాం అని చంద్రబాబు బదిలిచ్చారు. అదే సమయంలో తప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలు రాష్ట్రానికి భారంగానే మారే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని రద్దు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఆచితూచి స్పందించారు. పెట్టుబడులు పెట్టే వారి విశ్వాసం దెబ్బతినకుండా అదే సమయంలో ప్రజల కోణంలో కూడా ఆలోచించి నిర్ణయానికి వస్తాం. అన్ని వైపుల నుంచి ఆలోచిస్తాం అని తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి చంద్రబాబు తన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అదానీలపై అమెరికా కోర్టులో కేసులు నమోదైన నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ వైఖరి ఎలా ఉండాలో వారికి ఆయన సూచనలు చేశారు. సౌర విద్యుత్ కొనుగోలు కోసం ఒప్పందాలు కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికా సంస్థలు దాఖలు చేసిన ఛార్జ్షీట్తో స్పష్టంగా తేలిపోయింది. జగన్ అవినీతిని, ముడుపుల వ్యవహారాన్ని బలంగా ఎండగట్టాలి. అదే సమయంలో బీజేపీ ఇబ్బంది పడకుండా చూడాలి. పార్లమెంటులో తలెత్తే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించండి అని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం తీసుకురానున్న వక్ఫ్ బిల్లుపై ముస్లిం వర్గాల మనోభావాలను తాము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించారని, వాళ్ళు కూడా తొందరపడే ఉద్దేశంలో లేరని అనుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. ఒకవేళ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకుందామని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ఎంపీలు సమన్వయం చేసుకొని వెళ్లాలని, సమస్యలు రాకుండా చూసుకోవాలని ఆయన ఎంపీలు సూచించారు. కేంద్రం నుంచి నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకోవాలని, ప్రతి శాఖ పరిధిలో రాష్ట్రానికి తేగలిగే ప్రాజెక్టులపై అధ్యయనం చేసి పనిచేయాలని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవడానికి ప్రయత్నిస్తామని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. టీడీపీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ఆచరణ రూపం దాల్చడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. దానిని మార్గదర్శక పత్రంగా ఎంచుకొని పనిచేస్తాం. జగన్ తన 5 ఏళ్ల పాలనలో బ్రాండ్ ఏపీని సర్వనాశనం చేశాడు. మేం మళ్ళీ పునర్నిర్మిస్తున్నాం అని వివరించారు. అమరావతి, పోలవరంతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, ప్రాజెక్టులు సాధించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని